స్క్రీన్ పవరా, బ్రెయిన్ పవరా, ఏది గొప్పది? పదండి ఈ కథలో చూసేద్దాం. ఇదిగో రంగుల రెయిన్బో నగరం. మన కథా హీరో కిట్టు ఉండేది ఇక్కడే. అయితే ఇక్కడ చూడండి, కిట్టు పూర్తిగా ఫోన్లో మునిగిపోయాడు. బయట ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. వాళ్ల తాతమ్మ ఓ మంచి మాట చెప్పింది, కాని కిట్టుకి అప్పుడది అర్థం కాలేదు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్. సడన్గా కరెంటు పోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంతలోనే ఓ అనౌన్స్మెంట్. రెయిన్బో నగర పిల్లలకి ఓ రహస్య ఖజానా పరీక్ష మొదలయింది. కిట్టు అక్కడికి వెళ్ళాడు, కాని అక్కడో రూలుంది: మొబైల్స్ లోపలికి తీసుకురాకూడదు. నిజమైన శక్తి పరీక్షలో 3 దశలున్నాయి: మెదడు, శరీరం, మరి దయాగుణం. మొదటిది బ్రెయిన్ టెస్ట్, ఒక పొడుపు కథ. దీనికి సమాధానం కనుక్కుంటేనే ముందుకు వెళ్ళగలడు. కొంచెం ఆలోచించి కిట్టు కనిపెట్టేశాడు. సమాధానం ప్రతిధ్వని. వెంటనే దారి తెరుచుకుంది. ఇక రెండోది ఫిజికల్ టెస్ట్. కింద పడ్డా, దెబ్బలు తగిలినా కిట్టు అస్సలు ఆపలేదు. మూడోది చివరి పరీక్ష. ఇక్కడ తెలివి కాదు, మంచితనం ముఖ్యం. ఖజానా కంటే ఓ ప్రాణం ముఖ్యమని కిట్టు అనుకున్నాడు. వెంటనే దాన్ని కాపాడాడు. కిట్టు మంచితనం చూడగానే ఓ అద్భుతం జరిగింది. ఒక వెలుగులోంచి ఆ పరీక్ష పెట్టినాయనొచ్చాడు. నిజమైన నిధి బంగారం కాదని, మనసులో ఉండే మంచితనమే అసలైన శక్తి అని చెప్పారు. చూసారా, స్క్రీన్ పవర్ తాత్కాలికం, కాని బ్రెయిన్ పవర్ నిజమైనది, జీవితానికి ఉపయోగపడేది. ఇంటికొచ్చాక కిట్టులో పెద్ద మార్పు. తనే స్వయంగా మొబైల్ను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు చూడండి, బయట స్నేహితులతో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడో. ఇదే అసలైన ఆనందం. సో మొబైల్ అనేది కేవలం ఒక టూల్, కానీ అసలైన హీరో మనలోనే ఉంటాడు. అందుకే స్క్రీన్ టైం తగ్గించండి, మీ డ్రీమ్ టైం పెంచుకోండి.